ఓకే, అందరికి వందనాలు. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మంచి క్రిస్మస్ వాక్యం ఈరోజు మనం విందాం. అందరూ బైబిల్ తీసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం ఏంటంట, ఈరోజు దేవుడు మన కొరకు ఈ భూలోకంలో పుట్టి ఉన్నాడు. అవునా? దావీదు పట్టణమందు క్రీస్తు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకంట? మన కొరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువు వారు భూమి మీద పుట్టాడు. ఈ పుట్టడానికి అలాగే ఎవరెవరు హెల్ప్ చేశారు, ఎవరెవరు దేవుని సువార్త చేశారు, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ తీసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చాలు, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఈ లోకంలో పుట్టడానికి కొంతమందిని దేవుడు వాడుకున్నాడు. ఎవరెవరయ్యా అంటే మరియని అలాగే యోసేపుని. ప్రేమ దేవుడు అంటే మరియని దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు. ఎలాగా? దేవుడు తన గర్భంలో రావడానికి ఆమెని పాత్రగా వాడుకున్నాడు. అయితే యోసేపుని ఎలా వాడుకున్నాడు అని అంటే అవి కూడా మనం వివరణ మాట్లాడుకుందాం. ప్రేమ దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరియని దేవుడు చక్కగా ఒక పాత్రగా ఈ లోకానికి రావటానికి ఒక పాత్రగా ఆయన యూజ్ చేసుకున్నాడు. అయితే ఎలాగా అని అంటే యోసేపుకి మరియాకి ఏమైందంట? మీన్స్ మనం ఏం మాట్లాడుకుంటాం? ఎంగేజ్మెంట్. ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ తర్వాత ఏంటంట? పెళ్ళి. అయితే ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే సగం భార్య భర్తలనే, ఇంకా ఫుల్గా కాదు. ఇక భార్య భర్తలనే వాళ్ళు అంటారు, అవునా కదా? సగం కదా, దాన్ని ఏమంటారు? నిశ్చితార్థం. నిశ్చితార్థం అయ్యింది. నిశ్చితార్థం అయితే ఆ నిశ్చితార్థం అయిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. అయితే మరియని దేవుడు ఏం చేశాడంట? దర్శించాడు. ఒక దూతని పంపించి ఆ దూత ద్వారా ఏం చెప్పాడంటే, యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ వలన నీ గర్భంలో రాబోతున్నాడు అనే మాట చెప్పింది. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఎంత గొప్పదేనంటే, ఆమె ఎంత గనురాలనంటే, ఏమన్నా నిశ్చితార్థమైంది. మరి భర్త కాబోయే భర్త ఉన్నాడు, ఇంట్లో వాళ్ళు ఉన్నారు, సమాజంలో ఎవరు అందరూ ఉన్నారు, సొసైటీ అంతా. కానీ ఆమె యాక్సెప్ట్ చేసింది. అది గొప్ప, అవునా కదా? ఒక స్త్రీ గర్భవతి అయి ఉంటే పెళ్లి కాకుండా ఏమనంటారండి? సమాజం చాలా వెలివేసినట్టుగా చూస్తారు, అవమానంగా, నిందలో, ఇంకా అదే టాపిక్గా అయిపోద్ది లోకంలో. కానీ మరియా అవన్నీ ఆలోచించుకొని ఏం చేసిందంట? ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, దేవుడు నా గర్భంలో పుట్టడానికి అని చెప్పానంట. ప్రియమైన దేవుడు, హల్లెలూయా. ఎంత గొప్పదంటే నిజంగా దూత వచ్చి మాట్లాడడం, ఆ విషయం చెప్పగా తన భర్తకు కూడా చెప్పాల. తర్వాత ఆమె గర్భవతి అయిన తర్వాత యోసేపు ఆమెను వదిలేద్దామని చూశారు. చదువుదాం ఒకసారి 19వ అధ్యాయం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. హల్లెలూయా. ఏమంటే నిశ్చితార్థం అయ్యింది, మ్యారేజ్ అయ్యి గర్భవతి అయితే అది వేరు. మ్యారేజ్ కాకుండా గర్భవతి అవ్వటం ఏంట్రా బాబు అని యోసేపు ఆలోచించి, అయితే యోసేపు ఎలాంటివాడు అంటే నీతిమంతుడు అంట, యథార్థవంతుడు. అందుకనే అరే పాపం మరియని ఎందుకు మనం బాధ పెడతామని చెప్పి ఆయన సైలెంట్గా ఆమెను వదిలేద్దామనే ఆలోచనతో ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు మైండ్లో.
అయితే దేవుడు ఊరుకుంటాడా? ప్రేమ దేవుడా, దేవుడు ఏం చేశాడో తెలుసా? వెంటనే మళ్ళీ దూతను పంపించి ఏం చేశాడంట, ఇది నా వల్లే జరుగుతున్న కార్యం, నువ్వు విడిచిపెట్టమాకని ఆయన్ని గద్దించాడు. చూద్దాం ఒకసారి 20 వచనం చదువుదాం. అతని సంగతులను గురించి స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు చాలు చాలు. ఇక్కడ ఏంటంట, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, మనం తల్లి గర్భంలో అంటే ఒక పాపంతోనే అది వస్తుంది కదా, ఒక బిడ్డ బయటికి పాపంతోనే వస్తుంది. కానీ యేసు ప్రభు వారు, ఆయన దేవుడు స్వయంగా ఈ భూమి మీదకి రావటానికి పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భంలో ఒక శిశువుగా ఆయన పుట్టి ఆయన బయటకు వచ్చాడు. ప్రియమైన దేవుడా, అంటే ఆయన పరిశుద్ధుడు, ఎక్కడ కూడా ఒక మచ్చ కూడా ఉండకూడదని దేవుడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా గర్భం దాల్చింది. ప్రియమైన దేవుడా, అయితే ఇక్కడ 3 వ్యక్తులు ఎవరెవరు అంటే మరియా, యోసేపు, అలాగే ఇంకెవరంట దేవుని దూత గాబ్రియేలు దూత. ఈ 3 ఆ టైంలో వర్క్ చేశారు. ప్రియమైన దేవుడా, దేవుని కోసం ఈ 3 దేవుని కోసం వర్క్ చేశారు, పని చేశారు. ఈ 3 కూడా ఎలాంటి వాళ్ళంటే, మరియా చాలా గొప్ప వ్యక్తి. దేవుని మాట వింది. సమాజంలో ఎవరు ఏమనుకుంటారో నాకు అనవసరం. కొంతమంది సమాజం కోసం బతుకుతారు, ఎలాగో డబ్బు కోసం, లేకపోతే ఇల్లుల కోసం, లేకపోతే పొలాల కోసం, ఇంకా దేని కోసం బతుకుతారు. కానీ మరియా అలాంటిది కాదు. ప్రియమైన దేవుని కోసం ఆమె బతికింది. ఈరోజు నువ్వు మరియలాగా దేవుని కోసం బ్రతకగలవా? దేవుడు ఏది చెబితే అది చేయగలవా? లోకంలో నన్ను ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే అసలు పెళ్లి కాకుండా గర్భం దాల్చడం ఏంటి అనే విషయాలు ఆమె ఆలోచించలా. దేవుడు ఏం చెప్పాడో అది ఆమె డ్యూటీ చేసింది. ఎన్ని అవమానాలు, నిందలు వచ్చిన పర్లా, దేవుడు చెప్పాడు, నేను అది చేస్తాను. మరి ఈరోజు మనం చిన్న విషయాలే దేవుని గురించి మనం చేయలేకపోతున్నాం. ప్రియమైన దేవుడా, ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే ఇంకొకటి ఆలోచన చేస్తున్నాం. కానీ మరియా ఏది కూడా ఆలోచించేలా దేవుని దూత వచ్చింది, ఏదైతే చెప్పిందో అది చేసేసింది. మరి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించిన. మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? ప్రియమైన దేవుడా, ఆమె పాపం ఒక స్త్రీ అయి ఉండి లోపల అనేక మంది నన్ను తిడతారే, అనేక మంది పెళ్లి కాకుండా గర్భం ఉండడం ఏంటి అనేసి అనుకుంటారేమో అని ఆమె ఆలోచించలా. దేనికి? స్వయంగా దేవాతి దేవుడే ఆమెను చేయమని రిక్వెస్ట్ చేశారు. ప్రియమైన దేవుడా, దేవుడు చెప్పగా వినని వాడు ఎవడున్నాడు? ఒకవేళ వినకోకుండా ఉండే బ్రతికేవాడు నరుడు ఎవడున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటకి మనం లోబడి ఉంటే దేవుని పనులు ముందుకు సాగితే. ఒకవేళ మరియా యాక్సెప్ట్ చేయకపోతే ఎలాగా? కాబట్టి మరియా చక్కగా యాక్సెప్ట్ చేసింది, గర్భవతి అయింది. ఇదొక ఎత్తు అయితే, యోసేపు ఏం చేశాడంట, రహస్యంగా తన మైండ్లో ఆలోచన చేసుకున్నాడు, మనం ఎందుకు పాపం ఆమెను ఇబ్బంది పెడతాం, మనమే ఆమెను వదిలిపెట్టేద్దాం అనేసి ఆయన నిశ్చయించుకొని ఏం చేశాడంట, వదిలేద్దామనే ప్రయత్నంలో ఉంటే మళ్ళీ దేవుని దూత ఆయన దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ వలన ఈమె గర్భవతి దాల్చింది. హల్లెలూయా. అప్పుడు ఎంత గొప్ప విషయం అనండి. ఆ మాట ఎప్పుడైతే చెప్పగానే యోసేపు కూడా యాక్సెప్ట్ చేసాడో, యోసేపు కూడా చక్కగా ఆమెతోనే ఉండి, ప్రసవ దినాల్లో కూడా ఆమెతో ఉండి ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాల, ఎక్కడ కూడా ఆమె కనటానికి ఎక్కడ కూడా ఆశ్రయం అనేది ఇవ్వాల. అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు వారు ఎక్కడ పడతారని చెప్పాడు? ఎక్కడ? ఊరి పేరుని అడిగాడు. ఎస్, దేవుడు ఎక్కడ పుడతానని చెప్పాడు? బెత్లెహేములో పుడతానని చెప్పాడు.
కాబట్టి ఇప్పుడు ఈ యోసేపు మరియ తన ఇంటికాడ ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే గర్భవతి అయింది, నిశ్చితార్థమే గర్భవతి అయింది. ఇప్పుడు ఆమెను అక్కడ ఉండటానికి లేదు. తిరిగి ఎక్కడికి వెళ్ళారంట? ప్రవక్తలు చెప్పిన ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బెత్లెహేముకే వెళ్ళారు. అక్కడే పాపం వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రతి డోరు నాక్ చేస్తారు, ప్రతి డోరు కొడుతున్నారంట. కరెక్ట్గా డెలివరీ అయ్యే టైంలో ఎవరు కూడా తలుపులు కూడా తీయాల. అన్నోన్ పర్సన్స్ ఎవరు చేస్తారు? తెలియని వాళ్ళని ఎవరైనా చేర్చుకుంటారు ఇంట్లో. తెలిసిన వాళ్ళు అయితేనే చేర్చుకు. ఈ రోజులు తెలిసిన వాళ్ళు వచ్చినా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. ఆ బియ్యం ఎక్కడైపోతాయో లేకపోతే ఇంకోటి ఏమైపోతాయో అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో తెలియని వ్యక్తుల్ని ఇంట్లోకి చేర్చుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే యోసేపు మరియను కూడా అలాగే ప్రెగ్నెంట్తో ఉన్నారని కూడా కనికరం లేకుండా ఎవరు ఒక్కళ్ళు కూడా డోర్స్ ఓపెన్ తీలా. వాళ్ళు వెతుక్కుంటూ అది కూడా దేవుడి ప్లానే. ఆ ప్రవక్తలు చెప్పిన ప్రతి ప్రవచనం అలాగే ఎగ్జాక్ట్గా నెరవేరు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా పశువుల పాకలోకి వెళ్ళారు. అక్కడ ఒక సత్రంలో ఉన్నారు పశువుల పాకలు. ఆయన్ని హల్లెలూయా. కాబట్టి ప్రవక్తలు ఏమైతే మీకా లేకపోతే మోషే లేకపోతే యెషయా యెరెమీయా ఎవరైతే ప్రవచనాలు చెప్పారో ప్రతి ఒక్కటి దేవుడు ఇలా పుడతాడు, ఇక్కడ పుడతాడో, పలానా చోట పలానా ప్లేస్లో అని చెప్పారో అవన్నీ ఎగ్జాక్ట్గా అలాగే జరిగాయి. ప్రొఫెసీ ఎక్కడ కూడా నిరార్థం కాల. ఆ ప్రవచన నెరవేర్పుకే నేను ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఎవరెవరిని దేవుడు యూజ్ చేసుకున్నాడంట? యోసేపుని, మరియాని, అలాగే దేవుని యొక్క దూతని, ముగ్గురిని కూడా దేవుడు ఈ లోకానికి రావడానికి ఆయన వాడుకున్నాడు. ఇప్పుడు దేవుని దూతలు రాకపోతే యోసేపు వదిలేసి వెళ్ళిపోయేవాడు. ఆమె వల్ల అయ్యేది కాదు. ఒక్కటే తట్టుకొని నిలబడి ఈ సొసైటీని జయించే శక్తి ఆమెకు ఉండేది కాదు. ఒక వ్యక్తి అయిన యోసేపు ధైర్యంగా పక్కన ఉన్నాడు కాబట్టి ఆమె చక్కగా ఆ గర్భం జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని కనటానికి ఉంది. ఒకవేళ ఒక స్త్రీ అయితే ఎన్ని బాధలు వల్ల అయ్యేది కాదు. అందుకే దేవుడు దూత ద్వారా తన యోసేపుతో మాట్లాడి ఆమె పక్కన ఉండటానికి ప్లాన్ చేశాడు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన ఈ లోకానికి రావడానికి ప్రత్యేకమైన ఒక ప్లాన్ ద్వారా మరియాని, యోసేపుని, అలాగే దేవుని దూత అయిన గాబ్రియల్ని వాడుకున్నాడు. ప్రేమ దేవుని మీద. ఇప్పుడు మరియా ఎలాంటి వ్యక్తి అంట? చక్కగా గొప్ప వ్యక్తి, గొప్ప లక్షణాలు. దేవుడు ఏది చెబితే అది చేసే వ్యక్తి, మంచి గుడ్ పర్సన్ ఆవిడ. అలాగే యోసేపు ఎలాంటి వాడంట? నీతిమంతుడు. ఆయన యథార్థవంతుడు అంట. మన దేవుడు కూడా. మరియా ఎలాంటిదంట? చెప్పాలి మీరు, నోరు చెప్పాలి. మరియా ఎలాంటిదంట? మంచి గుణవంతురాలు, మంచిగా దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవుడు ఏది చెప్తే అది చేసే వ్యక్తి. మరి రెండవదిగా యోసేపు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని మాటకి లోబడిన వ్యక్తి. వీళ్ళిద్దరు వ్యక్తులు. మరి మూడవదిగా ఎవరంట? గాబ్రియేలు దూత ఒక మెసెంజర్గా చక్కగా ఇద్దరుని ఒక జతపరచడానికి, దేవుని పని చేయటానికి చక్కగా వాళ్ళని వాడుకున్నాడు. మరి దూత ఎలాంటిదంట? దేవుని యొక్క ప్రజెన్స్లో దేవుని దగ్గర ఉన్న ప్రధాన దూత గాబ్రియేలు. ఒక మెసెంజర్ వాడుకోవటానికి దేవుడు చక్కగా ఒక దూతని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దూత ఎంత మహిమ గలది! ఒక మెసెంజర్. మనకి ఏ వర్క్స్ అయినా చేసే దూతలు మనకి చేస్తూ ఉంటాయి కదా. మనం ఎప్పుడైనా ఆపదల్లో యాక్సిడెంట్స్ తప్పిపోయిన చిన్న విషయంలో తప్పిపోయాం అని అంటూ ఉంటారు చూసారా? అది దేవుని దూతలు మనకి కాపుదలుగా ఉండి అవి మనం రక్షిస్తూ ఉంటాయి, కాపాడుతూ ఉంటాయి. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరెవరంట? మరియా, యోసేపు, అలాగే
దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత పరిమళ దేవుడు. హల్లెలూయా. ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల యేసు ప్రభువారు ఈ భూలోకములో జన్మించాడు. అవునా? సరే, ఇక్కడ దాకా ఓకే. అయితే యేసు ప్రభువారు పుట్టిన తర్వాత, బెత్లెహేములో పుట్టిన తర్వాత, ఆ పశువుల పాకలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రపంచానికి ఆయన తెలియాలి ఎక్కడ పుట్టాడో. ఇప్పుడు ఈ పుట్టడానికి, ఈ విషయం అందరికి తెలియటానికి మళ్ళీ దేవుడు ఎవరిని వాడుకున్నాడంట? దేవుని దూత. అవునా కదా? గొల్లలు జ్ఞానులు ఏం చేస్తున్నారు? వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నారు. జ్ఞానులు కూడా వాళ్ళేంటి? వాళ్ళంతా జ్ఞానం కలిగిన వాళ్ళు. జ్ఞానులని ఎవరినంటారు? పిచ్చోళ్ళని అంటారా? జ్ఞానం కలిగిన వాళ్ళని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞానముతో ఉన్న వ్యక్తుల్ని ఏమంటారంట? జ్ఞానవంతులు. అందుకనే జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుడు ఇక్కడ జ్ఞానులని అలాగే గొల్లలని పెట్టారు. ఇప్పుడు దేవుడు వీళ్ళను కూడా దేవుడు వాడుకున్నాడు. అయితే దేవుని దూత, మొట్టమొదటిగా దేవుని దూత వచ్చి ఎవరితో మాట్లాడిందంట? గొల్లలతో మాట్లాడింది. ఏమని? పలానా చోట యేసు ప్రభువారు పుట్టారు, మీరు వెళ్ళి చూడమని చెప్పి దూత ఫస్ట్ చెప్పింది. అయితే ఫస్ట్ రాగానే ముందు భయపడ్డారు. దేవుని దూత రాగానే మనుషులైతే పర్లా, ఒక దేవుని దూత వస్తే కొంచెం భయం వేస్తుంది కదా. ఏమంటే వాళ్ళు భయపడ్డారు. కానీ భయపడమాకండి, దేవుడు క్రీస్తు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి చూసి రమ్మని వాళ్ళకి చెప్పగానే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియని పరిస్థితి. అయితే జ్ఞానులు అటాచ్ అయ్యారు గొల్లలకి. ఈ జ్ఞానులు ఎందుకని దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పెట్టాడంటే, జ్ఞానులు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు. ఈ లోకంలో జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? బాబు నిద్రపోయే వాళ్ళగా. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? తెలీదా? నేనేనా? జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరనంటే సైంటిస్టులు. ఈ లోకంలో జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరంటే ఒక సైంటిస్టులు. వాళ్ళు నిత్యం ఇప్పుడు మన ట్యూబ్ లైట్ లేకపోతే ఫ్యాన్ వెలుగుతుంది తిరుగుతుందని అంటే దాన్ని కనిపెట్టిన వ్యక్తులు వాళ్ళు సైంటిస్ట్స్. లేదా ఒక మెడిసిన్, లేకపోతే ఈ యొక్క లోకానికి కావలసిన ఏ మందో ఇతో కావాలో, లేకపోతే ఏమి అవసరమో ఇప్పుడు మనకు వెలుగునిస్తుంది ట్యూబ్ లైట్ ఎవరు కనిపెట్టారు? మరి ఆ వ్యక్తి తయారు చేయకపోతే మనకి ట్యూబ్ లైట్ అనేది వచ్చేదా? ఒక కాంతి మన ఇంట్లో వచ్చేవా? ప్రేమదేవుని మీద. అందుకనే వాళ్ళు ఏమంటారంటే చాలా జ్ఞానవంతులు అని అంటారు. ఈ లోకంలో మనకి ఉన్న జ్ఞానం అంటే ఎవరికి ఉన్న జ్ఞానం కొద్దిగానే. కొంతమందికి అధిక జ్ఞానం ఉంటుంది, అంటే ఓవర్ జ్ఞానం ఉంటుంది. అవి మనం తట్టుకోలేం. సమాజంలో 100లో 1 ఉంటారు. కాబట్టి ఆ జ్ఞానాలు కాదు ప్రియమైన దేవుని బిడ్డ. ఏదేదో చేసేద్దాం అనుకుంటా ఉంటాం. ఆ జ్ఞానాలు కావు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఉంటారు, వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు. ట్యూబ్ లైట్ లేకపోతే మిస్సైల్స్ లేకపోతే ఏరోప్లేన్స్ ఇవన్నీ కనిపెట్టిన వ్యక్తులు. వాళ్ళందరూ ఏంటి? చాలా జ్ఞానం, మనకన్నా చాలా రెట్లుగా వాళ్ళు ఆలోచన చేస్తారు. చాలా జ్ఞానవంతులు వాళ్ళు. అందుకనే ఫ్లైట్స్ కనిపెట్టారు, లైట్స్ లేదా ఫ్యాన్స్, ఇంకా ప్రతిదీ ఎవ్రీథింగ్ వాళ్ళు కనిపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళు కనిపెట్టి చక్కగా వాళ్ళని అందుకని ఏమంటారంట? వాళ్ళని చక్కగా జ్ఞానవంతులు అని అంటారు. గొప్ప సైంటిస్టులు వాళ్ళు. అయితే ఇప్పుడు ఆ జ్ఞానులు ఈ గొల్లలకి యాడ్ అయ్యి వీళ్ళిద్దరు కలిసి ప్రయాణమే వెళ్తున్నారు. జ్ఞానులు ఎందుకు యాడ్ అయ్యారంటే, వాళ్ళకి ఎందుకు జతపరిచాడంటే దేవుడు, జ్ఞానులు ఊరకనే ఉండరు. ఏం చేస్తారు తెలుసా? ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని అసలు వీళ్ళు ఇర్మియా ప్రవక్తలు, లేకపోతే మోషే, లేకపోతే దావీదు, లేకపోతే యెషయా, ఈ ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేర్తి ఎట్లాగంట యేసు ప్రభువారు ఎక్కడ పుడతాడు, ఇవన్నీ ప్రవచనాలు చెప్పారు కదా. అసలు ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడని ఎతుకుతారు. ఎవరో జ్ఞానులు.
మనమైతే దీన్ని మూసేసి లోపల పెట్టుకుంటాం. జ్ఞానులు ఏం చేస్తారు తెలుసా? బైబిల్ గ్రంథాన్ని తీసి జ్ఞానం సంపాదించుకుంటారు. ఆ జ్ఞానం ఎలాగా, ఎక్కడ యేసు ప్రభువు పుట్టారు, ఎక్కడ ఆయన్ని పెట్టారు, ఇవన్నీ ఎతుకుతున్నారంట. సమయానికి ఎవరితో మాట్లాడారంట? దేవుని దూత గొల్లలతో మాట్లాడితే వెంటనే జ్ఞానుల్ని అప్రోచ్ చేయాలి. ఎందుకంటే జ్ఞానులకి తెలుసు కదా, ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది, మనం ఏం చేస్తామంట? కొంచెం తెలివిగల వాళ్ళతో, లేదా కొంచెం పెద్దోళ్ళు, అంటే వాళ్ళు తెలివిగా అనుభవం జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక సలహాను సూచన అడుగుతూ ఉంటాం కదా. అలాగే ఈ గొల్లలు కూడా ఆ జ్ఞానుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంట? ఆల్రెడీ లోకంలో ఉన్న ఆ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు ఎక్కడ పడతారా అని ఎప్పటి నుంచో ఎదుగుతున్నారంట. అప్పుడు సమయానికి ఎవరు వచ్చారంట? దేవుని దూత వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఏం చేసిందంట? ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియట్లా. ఏమన్నా పలానా ఊరో లేకపోతే ఇంకొకటి అంటే తెలిసిద్ది. ఆయన ఎక్కడ పుట్టాడు ఎలా తెలిసిద్ది? పోనీ ఒక ఊరు అనుకుంటే ఆ ఊరిలో అయినా చాలా పెద్దది. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ అని ఉంది. ఆ హైదరాబాద్ ఎంత పెద్దది, మనకు ఒక ప్లేస్ అనేది తెలియదు, చుట్టూ తిరుగుతూనే ఉంటాం, అవునా? కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక నక్షత్రాన్ని వాళ్ళకి పెట్టాడు. ఆ నక్షత్రం ఏమవుతుంది తెలుసా? వాళ్ళు చక్కగా ఆ నక్షత్రం ఎలా వెళ్తుంటే వాళ్ళు అలా దాన్ని వెనక్కి ఫాలో అవుతున్నారు. ఒకవేళ అది ఆగిపోయిందా, అలా ఆగిపోతున్నారు, కొంచెంసేపు చూస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. అట్లాగా నక్షత్రం డైరెక్ట్గా వాళ్ళని తీసుకుని వెళ్ళి యేసు ప్రభువారు ఎక్కడున్నారో ఆ ప్లేస్లో వాళ్ళని దించేసినప్పుడు దేవుడా దాన్ని ఫాలో అవుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చక్కగా ఎగ్జాక్ట్గా దేవుని దగ్గరికి, ఆయన పుట్టిన ప్లేస్ ఆయన దగ్గరికి డైరెక్ట్గా ఆయనలో వెళ్ళిపోయారు. ఎవరెవరు వెళ్ళారంట? జ్ఞానులు, గొల్లలు చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరెవరు వర్క్ చేశారు దేవుని కోసం? ఏమంటే నక్షత్రం కూడా చక్కగా ఆయన కోసం పనిచేసింది. ప్రేమ దేవుడా వాళ్ళు చక్కగా ఒక నావిగేషన్ చక్కగా ఆయన తీసుకుని అలాగా డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ పైన అలాగా నుంచొని ఉండిపోయింది. వాళ్ళు డైరెక్ట్గా యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రేమ దేవుడా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు చక్కగా నక్షత్రాన్ని కూడా వాళ్ళని దేవుడు అక్కడ పుట్టాడు అని తెలియటానికి ఆ నక్షత్రాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఓకే, వాళ్ళు వచ్చారు, ఎవరెవరో జ్ఞానులు గొల్లలు వెళ్ళారు. నిజంగా యేసు ప్రభు వారిని ఆ చిన్న పిల్లవాడిని చూడగానే వాళ్ళు ఎంతగానో సంతోషపడి వెళ్ళిపోయి ఏం చేశారంట? సాగిలపడి నమస్కరించి ఆయనకి ఏం తెచ్చారంట? బంగారం, బోళం, సాంబ్రాణి తీసుకొచ్చారు. అయితే బంగారం ఓకే, బోళం ఓకే, సాంబ్రాణి అంటే అవి చాలా విలువైనవి. అంటే మనకి ఊరనెక్కడెక్కడ దొరికితే అలాంటి సాంబ్రాణులు కావు, చాలా విలువైనవి. అవన్నీ దేవుని కోసం విలువైనవి తీసుకొచ్చి వాళ్ళు ఊరకనే రాలా. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు విలువైనవి తీసుకొని వచ్చి ఆయనకి అవి సమర్పించి చక్కగా సాష్టాంగపడి సంతోషించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు గొల్లలు జ్ఞానులు కూడా విన్నారు, చూశారు, కృతజ్ఞత కలిగి దేవునికి సమర్పించి కానుకలు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఊరకనే ఉండలా. ప్రేమ దేవుని మీద చూద్దాం ఒకసారి. చూద్దాం, అదే 2వ వచనం. పదవ వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును
కానుకలుగా ఆయనకి అర్పించురే. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పుకున్నాడు ఎగ్జాక్ట్గా నక్షత్రం వాళ్ళు తీసుకుంటే అది ఎక్కడ ఆగిందో ఆ ప్లేస్కే వాళ్ళు వెళ్ళి చక్కగా చూడగా వెళ్ళి యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని చూడడానికి వెళ్ళి చక్కగా వాళ్ళు సంతోషించి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిరిగి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే చూద్దాం సార్. లూకా సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. త్వరగా వెళ్ళి మరియను యేసేపును పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఏం చేశారంట? వాళ్ళు వచ్చారు, కానుకలు అర్పించారు, సాష్టాంగపడ్డారు, చక్కగా ఆ దేవునికి కానుకలు అర్పించి సంతోషించి వాళ్ళు ఏం చేశారంట? ప్రచురించారు. అంటే దాని అర్థం ఏంటి? అనేక మందికి తెలియచేశారు. అర్థమవుతుందా? అనేక మందికి యేసు ప్రభువు వారు ఇక్కడ పుట్టారనే విషయాన్ని ప్రచురపరిచారు, అంటే తెలియచేశారు. చదువు నెక్స్ట్. గొర్రెల కాపరులు ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళరే. హల్లెలూయా. వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి తిని పనుకోలా. అర్థమైందా? వాళ్ళు వచ్చి తినేసి పనుకోలా. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చేశారంట? కన్న వాటిని విన్న వాటిని ఏం చేశారంట? ప్రచురపరిచారు. మనం కూడా ఏం చేస్తున్నామంటే మన పనేదో మనం చూసుకొని వెళ్తున్నాం. నువ్వు ఏం వింటున్నావో లేకపోతే ఏం చూస్తున్నావో, నీ జీవితంలో ఏం జరుగుతున్నాయో ఆ విషయం నువ్వు ఏం చేయాలంట? చెప్పాలండి. అర్థమవుతుందా? లేకపోతే యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నాడో ఏం తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు కూడా నక్షత్రాన్ని పట్టుకొని వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు నీకేం తెలియదు, నువ్వు కూడా ఏం చేయాలి? నక్షత్రాన్ని పట్టుకొని. ఇప్పుడు అది కుదిరితే సాధ్యమవుతుంది ఇప్పుడు అన్ని పరిస్థితులు. అప్పుడు దేవుడికి ఆ నక్షత్రం అవసరం. ఆ నక్షత్రం ఎవరికంట? గొల్లలకి, జ్ఞానులకి అవసరం. కాబట్టి వాళ్ళు తీసుకొని అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఆ నక్షత్రాన్ని దేవుడు వాడుకున్నాడు. మరి ఇప్పుడు గొల్లలు, జ్ఞానులు ఏం చేశారంటే విన్న వాటిని కన్న వాటిని అన్నీ కూడా వివరించి చెప్పారు, ప్రచురించారు, సువార్త చేశారు. ప్రియమైన దేవుని బిడ్డ, విని చూసేసి మా పని అయిపోయిందిలే మేము అనుకుంటామంటే కాదు. అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో, ఏ అద్భుతాలు చేశాడో, నువ్వు విన్న వాటిని కన్న వాటిని చూసే వాటిని నీ జీవితంలో చేసినవి జరిగినవి అన్నీ కూడా నువ్వేం చేయాలంట? ప్రచురం చేయాలి, చెప్పాలి. అర్థమవుతుందా? అలా చేస్తేనే నీ జీవితంలో క్రిస్మస్ అదే నిజమైన పండుగ, లేకపోతే ఇంకోటి కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం నిజంగా ఒక క్రిస్మస్ పండగ అని అంటే ఏంటంటే నువ్వు క్రీస్తు గురించి, దేవుని పుట్టుక గురించి చెప్పటం, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాల గురించి చెప్పటం, ఇవే ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ కార్యాలు అయితే జరుగుతున్నాయో, ఈరోజు నీ జీవితంలో ఏ అద్భుతాలు అయితే జరుగుతున్నాయో, నువ్వు ఏం వింటున్నావో, ఏమి చూస్తున్నావో అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే నువ్వు ఇతరులకి ప్రచురం చేయాలి, సువార్తన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు గొల్లల జ్ఞానులు ఈ విషయం మనకు నేర్పుతున్నారు. దేవుడు కూడా చక్కగా వీళ్ళని వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చక్కగా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేశారంట? విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ ప్రచురం చేశారు.
ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరిగితే నువ్వు చెప్తున్నావా? ఏమంటే మన సంఘంలో జరిగేది మన సంఘంలో ఉండటం కాదు, నీ సంఘంలో జరిగేది నువ్వు ఎక్కడ చెప్పాలి? అనేకమైన చోట్ల నువ్వు చెప్పాలి. అదేమిద్ది? మన గొప్పతనం కాదు, అర్థమవుతుందా? అది దేవుడు చేసిన కార్యం, నువ్వు అనేక మందికి చెప్పాలి. అలా చెప్తేనే ఏంటంట నీ జీవితం ఒక క్రిస్మస్ పండగ. సో ఇప్పుడు దేవుడు ఎవరెవరిని యూజ్ చేస్తున్నాడంట? ఏమన్నా మరియని, యోసేపుని, దేవుని దూతని, నక్షత్రాన్ని, అలాగే గొల్లలు, జ్ఞానుల్ని, వీళ్ళందరినీ దేవుని పుట్టుకకు దేవుడు ఏం చేశాడంట? వీళ్ళందరినీ వాడుకున్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, ప్రియమైన దేవుని కూడా, దేవుని కోసం నువ్వు కూడా ఒక నక్షత్రంలా వాడబడతావా? దేవుని కోసం నువ్వు కూడా ఒక దూతలాగా వాడబడతావా? దేవుని కోసం ఒక గొల్లలాగా, జ్ఞానుల్లాగా మీరు కూడా వాడబడతారా? ప్రియమైన దేవుని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను కూడా దేవుడు ఒక నక్షత్రంలాగా, ఒక దూతలాగా నిన్ను కూడా వాడుకోవాలనుకున్నావు. వాళ్ళంత శ్రేష్ఠులు. ఏమంటే మరియా చాలా జ్ఞానవంతురాలు, దేవుని భయం కలిగినది, అలాగే దేవుని మాట వినే వ్యక్తి ఆ వ్యక్తి. అలాగే యోసేపు కూడా వినయం కలిగిన వాడు, చక్కగా నీతి కలిగిన వాడు. అలాగే దేవుని దూత ఎలాంటిది? దేవుని మహిమతో నిండిన వ్యక్తి. నక్షత్రం ఎలాంటిదండి? నక్షత్రం ఎలాంటిది? అది మనకి వెలుగునిస్తుంది. అది ఎంత దూరం ఉంటుందో తెలుసా? 42,000 కిలోమీటర్లు ఈ భూమికి పైన ఆకాశానికి అక్కడ ఉంటుంది. అది అర్థమవుతుందా? అన్ని కిలోమీటర్లు ఉన్న ఎవరికి ఉపయోగపడింది? అది గొల్లలకి, జ్ఞానులకి దేవుడు దాన్ని ఉపయోగించాక. అది ఎంత గొప్పది ప్రియమైన దేవుని బిడ్డ. మరి ఇప్పుడు గొల్లలు, జ్ఞానులు కూడా ఎలాంటి వాళ్ళు? దేవుని స్వార్థను వాళ్ళు అందించారు. జ్ఞానవంతులు మీన్స్ వాళ్ళు మంచి జ్ఞానం, నాలెడ్జ్ కలిగిన వాళ్ళు. గొల్లలు కూడా దేవుని దూతను చూసి చక్కగా దేవుని యొక్క మాటలు విని అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళారు. కాబట్టి వీళ్ళందరూ, ఈ 5గురిని దేవుడు గొప్ప స్థితిలో, వాళ్ళు మంచి వ్యక్తులు, దేవుని కోసం వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. ఈ జాబితాలో మనం కూడా జాయిన్ అవుదామా ప్రియమైన దేవుని కూడా? నువ్వు కూడా ఒక నక్షత్రంలా ఉంటావా యేసయ్యకి? దేవునికి ఒక దూతలాగా నువ్వు కూడా ఉంటావా? ఈరోజు ఈ పండగ రోజు మనం ఇంట్లో పప్పులు తింటాం, లేదా బిర్యానీలు తింటాం, ఇంకే కేకులు తింటాం. ఇవి కాదు. దేవునికి నీ దగ్గర నుంచి ఏం కావాలంటే, నా కొరకు నువ్వు ఒక స్టార్ లాగా వాడబడతావా? నా కొరకు ఒక దూతలాగా నువ్వు వాడబడతావా అని రోజు మేము ప్రశ్నిస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఎలాగంట దేవుని దూత చక్కగా ఒక మెసెంజర్ లాగా వాడబడింది, స్టార్ ఎలాగ వాడబడింది, ఒక నావిగేషన్ లాగా డైరెక్ట్గా వాళ్ళందరం తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి. ఈరోజు నువ్వు కూడా అనేక మందికి దారి చూపించా. నా యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నేనే క్షేమం, నేనే సత్యం అని చెప్తున్నాడు. ఈరోజు నా దేవుడే మార్గం. ఎవరికంట? దిక్కులేని వారికి, అలాగే ఏ బంధకాల్లో వాళ్ళకి స్ట్రగుల్ అవుతున్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఎవరంట? దేవుడే మార్గం ప్రేమ దేవుడు. కాబట్టి మనందరికీ దేవుడే ఒక మార్గం. ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి. అనేక మందిని నక్షత్రం లాగా నువ్వు వాళ్ళని తీసుకురావాలి. అలాగే దేవుని దూతలాగా నువ్వు ఒక మెసెంజర్ లాగా అనేక మందికి చెప్పేవారిలాగా ఈ లోకంలో ఉండాలి. కాబట్టి దేవుని దూతలాగా, ఒక నక్షత్రం లాగా ఈరోజు నువ్వు ఉండగలవా ప్రేమ దేవుని మీద? అలా ఉంటేనే మన బ్రతుకుల్లో నిజమైన క్రిస్మస్ పండగ. ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, ఎన్నో పండగలు వెళ్ళిపోతున్నాయి. ప్రతి పండగకి మనం బిర్యానీలు తింటాం, చక్కగా కేకులు తింటున్నాం, అన్నీ చేస్తున్నాం. అది కాదు ప్రేమ దేవుని మీద. పండగ అంటే నువ్వు రేపు బిర్యానీ వండుకున్నా అది పండగ కాదు కదా. రోజు తింటాం బిర్యానీలు, లేకపోతే మన దగ్గర డబ్బులు ఉండే కేకులు మనం ఎప్పుడైనా తినొచ్చు, అది మన ఇష్టం. కానీ ఈరోజు పండగ దినాన్న నువ్వంటూ ఒక తీర్మానం చేసుకోవాలి ప్రియమైన దేవుని మీద. ఏమనని?
స్టార్ లాగా నేను కూడా ఒక నావిగేషన్ అవుతా ప్రభా, నేను ఒక మార్గాన్ని చూపిస్తాను నీకు దగ్గరికి రావడానికి అనేక మందికి, లేకపోతే ఒక దూతలాగా నేను అనేక మందికి చెప్తా అని నువ్వు ఒక డెసిషన్ తీసుకొని ఒక స్టార్ లాగా, ఒక దూతలాగా నువ్వు కూడా దేవుని కోసం పని చేయాలి ప్రేమ దేవుడా. అదే నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో, అదే నిజమైన పండగ. బిర్యానీలు, కేకులు మనం రోజు తింటాం, డబ్బులుంటే ఎప్పుడైనా తింటానే ఉంటాం. కానీ దేవునికి అది కాదు. ఈ పండగ సందర్భంలో దేవుడు ఆయన సమస్తాన్ని వదిలేసి భూలోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన మహిమని, ఆయనకున్న సింహాసనాన్ని, ఆయనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. కాబట్టి దీన్ని నువ్వు వృధా చేయొద్దు, మిస్యూజ్ చేయొద్దు ప్రియమందేవుడు. దాన్ని అర్థం చేసుకొని ఆ విలువ కలిగి నువ్వేం చేయాలంట, నువ్వు కూడా ఒక దూతలాగా, ఒక స్టార్ లాగా దేవుని కోసం పనిచేయి, దేవుని కోసం వాడబడు. అప్పుడు అదే ఒక గొప్ప క్రిస్మస్. ఒకరికి మనం మెసేజ్ అంటే ఒకరికి మనం స్వార్థ చెప్తే, అరే నా జీవితంలో ఈ కార్యం జరిగింది అని చెప్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నీలో నువ్వు ఉంచుకొని, నీలో నువ్వే నీ పనులు చేసుకుంటా, నీలో నువ్వు ఉంచుకుంటా, దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేసినా ఇంకా నువ్వు అలా నువ్వు ఉంటే ఎలా? నీ గురించి నువ్వు ఇతరులకు చెప్పు. ఒక నక్షత్రం ఏం చేసిందంట, గొడవలు తీసుకొని, జ్ఞానం తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళండి. నువ్వు కూడా ఏం చేయాలి? ఈ లోకంలో ఎవరైతే చెడిపోయి ఉంటున్నారో, రాంగ్ ట్రాక్స్లో ఉంటున్నారో, ఈ లోకంలో రాంగ్గా బ్రతుకుతున్నారో, అలాంటి వ్యక్తుల్ని నువ్వేం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి. నువ్వు స్టార్, నువ్వు ఆ హైట్స్లో ఉండాలి. దేవుని విషయంలో మనం ఎలాంటి వాళ్ళు అంటే స్టార్ అంటాము, అంత హైట్లో మనం ఉంటాం. దేవుని ఉద్దేశం అది. కానీ మనమే అనుకుంటాం చిన్న స్థాయి అనుకుంటాం. ఎన్ని కిలోమీటర్లు అంట? 42,000 కిలోమీటర్ల దూరంలో స్టార్ ఉంటుంది. అంటే అంత హైట్లో ఉంటుంది. మనం కూడా స్టారే దేవుని దృష్టిలో. నీకు నువ్వు తక్కువ వేసుకుంటున్నావేమో, నా దేవుడు నిన్ను ఒక స్టార్ కూడా చూస్తున్నాడు. కాబట్టి స్టార్ ఏం చేస్తుంది? గొల్లలో జ్ఞానం తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. నువ్వు కూడా ఏం చేయాలి? ఒక స్టార్, నిజంగా నువ్వు స్టార్ అయితే ఈ లోకంలో ఎవరైతే చెడు వ్యసనాల్లో బ్రతుకుతున్నారో, ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో, ఎవరైతే రాంగ్ ట్రాక్ లో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళనే నువ్వు దేవుని దగ్గరికి నడిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. రోజు దేవుని ఒక తీర్మానం చేస్తావా? దేవా నేను కూడా ఒక స్టార్ లాగా